వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుజరాత్లో అరెస్టు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ముస్తఫా. ఒకప్పుడు ఈయనకు మంచి పేరే ఉండేది, మరి ఏమైందో తెలీదు, మొత్తం పోయింది. 2014లో 19లో వరుసపెట్టి 2 సార్లు గెలిచాడు ఈయన. అటువంటి ఆయనకి తిరిగేలేదు ఎదురేలేదు అని చెప్పేసి అప్పట్లో గుంటూరులో ఉండేది. అయితే కట్ చేస్తే మొన్న ఎన్నికల్లో ఈయన కూడా పక్కకు దోశారు ప్రజలు. సో నజీర్ గెలిపించారు. సరే, ఆ విషయం అలా ఉంచితే తాజాగా ఆయన పైన కిడ్నాప్ కేసు నమోదైంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా రాజకీయ కక్ష అని చెప్పేసి మరో యాత్ర చేపట్టే అవకాశం కూడా ఉండవచ్చు. ఆ విషయం అలా ఉంచితే అసలు ఏం జరిగింది, ముస్తఫా మీద కిడ్నాప్ కేసు ఎందుకు పెట్టారు, అది నిజంగా పెట్టిందా రాజకీయ కక్షతో పెట్టిందా అనేది ఇప్పుడు నేను వివరించిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ముస్తఫాకి గుంటూరులో పొగాకు గోడౌన్ ఉందండి. అయితే దీనికి ఆ పొగాకు గోడౌన్కి ఏంటి అంటే మామూలుగా రైతుల నుంచి పొగాకు సేకరిస్తూ ఉంటారు కదా, అసలు పంచాయతీ ఎక్కడి నుంచి మొదలైంది ఇప్పుడు మీకు తెలియజేస్తా. సో ముస్తఫాకి ఈ పొగాకు గోడౌన్ ఉంటే ఏలూరు జిల్లా కొయ్యలగూడానికి చెందిన కడిమి సూర్యచంద్రం, ఇతను రైతుల నుంచి పొగాకు సేకరించి గుంటూరులో ముస్తఫాకు అమ్ముతాడు. అతను కూడా కాదు, అతను రైతుల దగ్గర నుంచి ఇతను సూర్యచంద్రం ఇతను సేకరిస్తాడనమాట. సో ఇటీవల ఆయన పొగాకు ధరలు బాగా తగ్గించేస్తారంట. ఎవరు? ముస్తఫా బాగా భారీగా తగ్గించారు. ఎందుకని? మామూలుగా ఇప్పుడు అధికారంలో లేరు కదా, సో వేరే ఆదాయాలు ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ వాళ్ళ దగ్గర పొగాకు కొనేటప్పుడు తక్కువగా కొని కొంచెం ఎక్కువగా అమ్ముకోవడానికి కొంచెం లాభదాయకంగా ఉండాలి కదా, అది. దీంతో తనకు వ్యాపారం గిట్టుబాటు కాలేదంటూ సూర్యచంద్రం చెప్పేసి ఇటు జరిగేది. సో ముస్తఫాకు సరుకు అమ్మడం ఆపేశాడు ఆయన. ఆపేసి గుంటూరులోనే వేరే కంపెనీకి విక్రయిస్తున్నాడు. ఇది ఎట్లా ఉంటుందంటే పుష్ప టైప్లో. సరే, అది ఎర్రచంద్రం, ఇక్కడేమో పొగాకు అనుకోండి. సో సూర్యచంద్రం కుమారుడు అభి, ఇది రైతుల దగ్గర నుంచి సేకరించి అమ్మే సూర్యచంద్రం, ఆయన కొడుకు అభి, డ్రైవర్ బాలరాజు, గుమ్మస్తా దుర్గారావు, వీళ్ళ ముగ్గురు కలిసి సోమవారం, అంటే నిన్న కాకుండా గత సోమవారం, ఆ సోమవారంలో రాత్రి పొగాకు బేళ్లను సొంత వాహనంలో లోడ్ చేసుకుని కొయ్యేలగూడెం నుంచి గుంటూరుకు బయలుదేరారంట వాళ్ళు. ఎవరు? ఆ అభి అంటే కుర్రోడు సూర్యచంద్ర కుమారుడు అభి, అలాగే డ్రైవర్ బాలరాజు, గుమ్మస్తా, వీళ్ళ ముగ్గురు బయలుదేరారు. అక్కడ నుంచి కొయ్యలగూడెం నుంచి గుంటూరు బయలుదేరుతుంటే కొంచెం సేపటికి అభి ఏడుస్తూ వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడంట సూర్యచంద్రంకి. ఏమని? మాజీ ఎమ్మెల్యే కొడుకు బషీర్, ముస్తఫా కొడుకు బషీరు, ఆయన అనుచరులు 2 కారుల్లో వచ్చి వాళ్ళ నూజివీడులో అడ్డుకున్నారట. అడ్డుకొని వాళ్ళు ఏదైతే ఈ పొగాకు లోడుతో వెళ్తున్న వ్యాన్ ఉందో ఆ వ్యాను తీసేసుకొని వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారట. అంటే ఫోన్ చేపిస్తారుగా, అరే బాబు మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పు, ఇది మేమే మా అదుపులో ఉన్నావు నువ్వు అని చెప్పి అంటారు. పాప అడిగడుతో ఫోన్ చేశాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లిస్తేనే మమ్మల్ని వదిలేస్తామంటున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లిస్తేనే, అంటే వీళ్ళు డబ్బులు ఇవ్వాలి సూర్యచంద్రం వాళ్ళు అని ఫోన్ పెట్టేశాడంట. వెంటనే సూర్యచంద్రం మాజీ ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు. నార్మల్గా ఫోన్ చేసి మాకు ఇవ్వాల్సిన డబ్బులు తీసుకుని వెంటనే గుంటూరు పొగాకు గోడౌన్కి వస్తే సరి. ఇది ముస్తఫా ఇచ్చిన వార్నింగ్. ఏమంటున్నాడు? సరే డబ్బులు ఇవ్వాలి కాబట్టి మాకు ఇవ్వాల్సిన డబ్బులు నువ్వు గుంటూరు పొగాకు గోడౌన్ వాళ్ళ గోడౌన్ దగ్గరికి వస్తే సరి, లేదంటే నీ కొడుకు నీకు దక్కడం అని చెప్పేసి అన్నాడట. ఇది మాజీ ఎమ్మెల్యే ఒక వ్యవహార శైలి. ఏంటి? ధమ్కీ ఇస్తున్నాడు అనమాట, కిడ్నాప్ చేసి ధమ్కీ. సో వీళ్ళ గోడౌన్ ఎక్కడుంది? యాక్చువల్గా గుంటూరు అంటే గుంటూరు టౌన్ కాదు, పెదకాకాని లిమిట్స్లో ఉందట, పెదకాకానిలో. సో అందుకని ఏం చేశారు, ఈయన నూజివీడు పోలీసులకు చెప్తే నూజివీడు పోలీసులు ఏం చేశారంటే పెదకాకానిలో ఉంది కాబట్టి ఆ గోడౌను అక్కడ తీసుకెళ్ళి ఉంటారు అనే ఉద్దేశంతో పెదకాకాని పోలీసులకి నూజివీడు పోలీసులు ఫోన్ చేసి చెప్పారు. ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు ముస్తఫా కాల్ చేసి సూర్యచంద్రం మీకు ఇవ్వాల్సినవి ఏదైనా సరే చట్టపరంగా వసూలు చేసుకోండి, అంతేగాని లేదా తెలుసుకోండి, అతని కొడుకు నువ్వు కిడ్నాప్ చేసి వాడితో పాటు ఇది చేసి అది చేసి వసూలు చేద్దామంటే కష్టం, అది కుదరదు, అది కరెక్ట్ కాదు. కాబట్టి
మీరు ఆ అబ్బాయిని తీసుకొని, ఏది సూర్యచంద్రం కొడుకుని తీసుకొని మీ అబ్బాయి కూడా వచ్చి మీరు వచ్చి స్టేషన్లో లొంగిపోండి అని చెప్పేసి పోలీసులు చెప్పారు. సో అప్పుడు ఏం జరిగింది, మంగళవారం తెల్లవారుజామున బాధితులను వెంటబెట్టుకొని వచ్చిన కిడ్నాపర్ల ముఠ పెదకాకాయలు లొంగిపోయింది. అంటే ఆ ముఠా లొంగిపోయింది. ఎవరెవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళు, తండ్రి కొడుకు మిస్సింగ్. కానీ ముస్తఫా బషీర్ అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. అంటే అతనికితో పాటు వచ్చిన అనుచరులు, ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే సరెండర్ అయ్యారు ఆ కుర్రోని తీసుకొచ్చి, ఏది అభిని తీసుకొచ్చి. ఈ ముస్తఫా అండ్ బషీర్, ముస్తఫా కొడుకు, వీళ్ళు పరారు. అసలు పరారు అవటం ఏంటి, మాజీ ఎమ్మెల్యే. ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే, మాజీ స్పీకరే పరారు అయినప్పుడు మాజీ ఎమ్మెల్యే పరారు అవటంలో కొత్త ఉందిలే. సో ఇక్కడ ఏం జరిగింది, చివరికి ఎక్కడ దొరికారో తెలుసా మీకు? గుజరాత్లో. ఇక్కడ ఏంటి, వాళ్ళ మీద నమోదైన కేసులు ఏమేంటి, కిడ్నాప్, SC/ST అట్రాసిటీ కేసు కింద కేసులు రిజిస్టర్ అయినాయి. సో దాన్ని ఫైనల్గా ఇప్పుడు వీళ్ళు ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు అంటే గుజరాత్లో తేలేరు. సో గుంటూరులో తంతే గుజరాత్లో తేలేరు. ఇది పరిస్థితి. కిడ్నాపులు, మర్డర్లు, లేకపోతే ఈ అటెంప్ట్ మర్డర్లు, రౌడీయిజాలు, అవినీతులు, అక్రమాలు, ఈ కేసుల చుట్టూనే ఈ యొక్క ప్రజాప్రతినిధులు, వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎదుర్కొంటున్న కేసులు. ఇవి కాకపోతే కల్తీ నెయ్యి, లేకపోతే లెక్కర కుంభకోణం. మరి ఏం చేయాలిగా? ఇది వీళ్ళ వ్యాపార లావాదేవీలు ఏంటి అంటే వీళ్ళ శైలి. ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉండే నువ్వు అసలు నీ కొడుకు నీకు దక్కడం, డబ్బులు ఇస్తే ఇచ్చేవా, లేకపోతే సరే అంటాం వేరు, డబ్బులు ఇస్తేవా లేదంటాం వేరు, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెడతానంటాం వేరు. నీ కొడుకు నీకు దక్కడని చెప్పేసి అన్నారు అని అంటే ఏంటి పరిస్థితి? ఎమ్మెల్యేలా, రౌడీలా, గోండాలా, ఎవరు వీళ్ళంతా? అది ప్రజలే నిర్ణయించుకోవాలి. నిజంగా బ్రహ్మాండంగా మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందారేమో, నేను 2 సార్లు చేస్తే ఇంకా చాలా బాగా చేశారేమో అనుకున్నా. తీరా ఇక్కడ ఈ ఎపిసోడ్లో నిజంగా డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవమేనని చెప్పేసి అతను అన్నాడు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన అడిగాడు. అంతవరకు బాగానే ఉంది. లేదా పోలీసుల దగ్గరికి వెళ్ళి స్టేషన్లో కూర్చోండి, పోలీసులతో ఫోన్ చేయించండి, క్లియర్ చేసేసుకోండి. అంతేగాని ఏకంగా మీ అబ్బాయిని లేపేస్తామని చెప్పేసి అన్నారంటే ఇంకా నయం. అదే వాళ్ళ అధికారంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకే సప్లై చేయాల్సి వచ్చేది. ఇక అప్పుడు అసలు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదైనా తప్పదు. సో ఇటువంటి పరిస్థితులు వీళ్ళు చేస్తూ ఉన్నారు అధికారం లేకపోయినా. చూడండి, ఒక ఎమ్మెల్యే కొడుకు ఇట్లా చేస్తేనే తప్పు. ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు ఎక్కడ ఊరు కాని ఊరు పోని, గుంటూరులో కూడా కాదు, నూజివీడి దగ్గర అడ్డుకొని వాళ్ళ వాహనాలు లాక్కొని వాళ్ళని కారులో పడేసి తీసుకెళ్ళారు అంటే అసలు వాళ్ళ ధైర్యాన్ని చెప్పుకోవచ్చు. నిజంగా ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? ఆ బషీర్ అనేవాడిని మామూలుగా కాదు, పోలీసులకి బెల్ట్లు పని చేయట్లేదు, ఏమీ పని చేయట్లేదు. మరి ఆ పద్ధతులు ఎందుకనో ఆ రకంగా మారుతున్నాయి. చట్టం చాలా సాఫ్ట్గా ఉంది. సరే, పోలీసులకు సంబంధించి సపరేట్గా మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో వీళ్ళ ధైర్యం ఏంటో ఏమో తెలియదు, కానీ మొత్తానికి కిడ్నాపులు చేయటం, వాళ్ళకి ఫోన్ కాల్ చేయటం, బెదిరించడం, ధమ్కీలు ఇవ్వటం, ఇట్లాంటివి చేస్తూ ఉంటే చివరికి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు అసలు ముందు పారిపోయాడు అంటే దాని అర్థం ఏంటి అండి? 100% క్రైమ్ చేసినట్లే కదా. అసలు పారిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? దొరకకుండా పోతారా? దొరుకుతారు కదా. దొరికితే మరీ పిచ్చితనంగా ఉంటుంది కదా. అరే పారిపోయాడు, పరారయ్యాడు, దొరికిపోయాడు అని చెప్పేసి అంటే మరి ఆ మినిమం లాజిక్ కూడా లేకుండా రేపు ఇట్లాంటివన్నీ ఎదుర్కొన్న తర్వాత రేపు ప్రజల్లోకి వెళ్ళి ఓటు ఏమని అడుగుతారు? నేను అప్పుడు అంతమందిని ధమ్కి ఇచ్చాను, ఇది ఇచ్చాను అని చెప్పేసి అంటారు. లేదా ప్రజలు ఆలోచించరు, గుడ్డిగా వచ్చేసి మనకు ఓట్లు వేసేస్తారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేసేస్తారు అనుకుంటారా? ఏమో మన జనాలు వచ్చిందని బట్టి అలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి భ్రమలో ఉంటారేమో. సిద్ధం సభలకు కూడా అలాగే వచ్చారు జనం, తేడా ఏంలే. జనాలు అయితే వచ్చారు సిద్ధం సభలకు కూడా. బలవంతం తెచ్చారా లేకపోతే ప్రలోభాలకు గురి చేశారో తెలియదు, కానీ జనాలు అయితే వచ్చారు, సిద్ధం సభలకి వచ్చారు, మన శ్రీకాకుళం వచ్చారు. కాబట్టి అదే పరిస్థితి ఉంటుందా ఏంటి? సరే, ఎనీహౌ మొత్తం మీద
జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మరో యాత్ర చేసుకోవడానికి మంచి అవకాశం దొరికింది. మరి చూద్దాం చేస్తారా చేయరో. ఈ అరెస్ట్ అయిన ముస్తఫా పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.